గురూజీ కల్వకుర్తి నుంచి స్పందన కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో. నమస్కారం అండి స్పందన గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా తమ్ముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే సార్, నేను చాలా రోజులు సార్ మీ కాల్ కొరకు ఎదురు చూస్తున్నాను. పాదకం ఉందనాలి సార్. ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఇట్లా గురూజీ మా తమ్ముడికి ఇప్పుడు 5 years అవుతుంది పెళ్ళి అయ్యి. ఇంకా సంతానం లేదు. ఇంకా నేను గ్లాసు షాప్ పెట్టిన సొంతంగా. ఆ షాప్ కూడా సరిగా నడచడం లేదు. భార్యకు గవర్నమెంట్ జాబ్ ఉంది, జాబ్ లో కూడా కొంచెం కిరికిరి అవుతుంది. చాలా ఇబ్బందులు ఉన్నారు సార్. ఇట్లా చాలా ఏడుస్తున్నారు ఒక్కొక్కసారి, నాకు ఎందుకు ఇలా అవుతుంది అని చాలా బాధపడుతుంది. మరి భార్య గవర్నమెంట్ జాబ్ లో ఉంది, అవునండి. మంచిది. ఇతను ఏదో వ్యాపారం చేస్తున్నాడు, సరిగా అభివృద్ధి లేదు. అవును గురూజీ. సరే, ఇంకా సంతాన యోగం లేదు. సంతాన యుగం లేదు సార్. ఇట్లా చాలా ఇట్లా ఎంత దేవుని కాడ తిరిగినాము, ఇట్లా చేసినా అని ఇది చక్కగా పెట్టలేదు మాకు. ఎట్లా మంచిగా పెట్టలేదు. వాడు బాధపడుతుండు గురూజీ. చిన్నోడు మాకు ఇంట్లో. నాకు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్తుండు. మరి గురూజీ మరి చెప్పండి పరిష్కారం ఏంటిది? మంగళవారం పుట్టిందా ఇతను? లేదు గురూజీ, సండే పుట్టిండు. ఆదివారం పుట్టిందా? అవును గురూజీ. 7వ నెల అంటే ఆషాఢ మాసము. ఎన్నో సంవత్సరంలో పుట్టింది చెప్పండి మీరు ఒకసారి. 1990లో పుట్టిండు గురూజీ. 1990లో పుడితే పెళ్లి చేసి 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎంత వయసు అనుకున్నారు? 25 ఉంటుంది గురూజీ. సరే తల్లి, ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. సంతాన యోగం అయితే ఉంది. అబ్బాయి జాతకంలో మీరు 10వ తారీఖు 7వ నెల 1990 మంగళవారం జన్మించింది. ఇది శ్రవణ నక్షత్రం. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ పంచాంగం అదే చూపిస్తూ ఉంది. సరే తల్లి, ఉండి నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. కులదైవ శాపం అన్నది చతుస్థానంలో బుధుడు చతుస్థానం చూపిస్తుంది. కులదైవ శాపం. మీ ఇంటి దేవుడు ఎవరు? నరసింహస్వామి గురూజీ. మాకు ఎవరు లేరు ఇంకా. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి. అవును గురూజీ. ఓకే, అంటే కులదైవం నరసింహస్వామి, ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. అవును గురూజీ. సరే తల్లి, ప్రతి గురువారము ఆ నరసింహస్వామి మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి రమ్మని చెప్పండి, మీ అబ్బాయిని కానీ లేదో మీ కోడలతో చేతిలో. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పాలాభిషేకం ఇమ్మని చెప్పండి. శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో తమలపాకుల మాల ఇమ్మని చెప్పండి. ఈ 16 వారాలు చక్కగా చేసుకోమని చెప్పండి. మీ కోడలు మరియు మీ తమ్ముడు, అంటే మీరు ఏదైతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉన్నా ఇద్దరు కూడా 18 రోజులు ప్రతిరోజు ఉదయాన్నే రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గురు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా రోజు 18 రోజులు చేసుకొని నేను చెప్పిన పూజలు మీ తమ్ముడు చేసింది అయితే త్వరగా సంతాన యోగము, తర్వాత అతను చేసే బిజినెస్ వ్యాపార వృద్ధి, తర్వాత ఆమె జీవితంలో కూడా అన్నీ మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. స్పందన గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి భగవంతుని మెచ్చేలా ఏ విధంగా పూజ చేయాలి? ఆ భగవంతుడు మన పైన దృష్టి ఉండాలి, అన్నదా భగవంతుడు మన రక్షిస్తూ ఉండాలి, మన వెనుకే ఉండాలంటే మొదటిగా మనము మానవుడిగా బతకాలి, మనిషి రూపంగా ఉండాలి. రూపం మనిషే అయితే మనసు మృగం కాకూడదు. ఇంటికి ఒకటి, పరోపకారం ఒకటి, ఉపకారం ఒకటి, వేరే వాళ్ళకి ఒకటి, అలా ఉండరాదు. జీవితంలో మనిషి బతకాలని ఆశలు ఎంతో ఉంటాయి అందరికీ, కరెక్టే. కానీ సన్మార్గంతో బతకాలి, కష్టపడుతూ పైకి రావాలి, ఇతరులకి మోసం చేయరాదు. వ్యాపారం ద్రోహ లక్షణం వ్యాపారంలో ఉంటుంది, ప్రాబ్లం లేదు, అది బిజినెస్. అయితే మానసికంగా బాధ పెట్టడం, ఇంట్లో వేరే వాళ్ళని హింసించడం, మెయిన్గా మొదటిగా తోడబుట్టిన వారిని హింస పెట్టడం, జతలో పుట్టిన చెల్లెళ్ళు ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి ఉంటామో తెలిసిన వారికి వాళ్ళని చాలా హింస పెట్టడం, వాళ్ళు బాధపడడం మీ వల్ల. ఏ కుటుంబంలో అయితే అలా జరుగుతూ ఉంటుందో నిజంగా వాళ్ళ పిల్లల జీవితం బాగుండదు. ఇది నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే కర్మానుసారేణం ప్రయత్చయ, ఆ కర్మానుసారం వాళ్ళు ఏదైతే స్త్రీ శాపాలు అంటే అవి మనకు తెలీదు. చాలామంది చాలా రకాలుగా ఈరోజు కష్టాలు అనుభవిస్తున్నారు. పాతకాలంలో లేని కొత్త కష్టాలు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో చెప్పండి? వాళ్ళు చేసిన కర్మలు. ఏదో స్వార్థం కోసం చెల్లికి పెళ్ళిచ్చి చేసింటారు, తర్వాత చాలా రోదన ఇచ్చేసింటారు వాళ్ళకి.